అన్న ఏం పేరు? అన్న రామారావు పూర్ణకండి. ఏంది పరిస్థితి? ఎన్ని రోజులు అవుతుంది కూలిపేసి? ఏమైనా నోటీసులు అట్లాంటివి ఏమైనా ఇచ్చిర్రా? ఏ నోటీసులు ఇవ్వరు, ఏ నోటీసులు లేదు. లేకుండా 24వ తారీఖు అన్ఎక్స్పెక్టెడ్గా పోలీసులంతా మోహరిస్తే వీళ్ళందరూ నిద్రలేసాలకి విపరీతమైన పోలీసులు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, 4 జిల్లాల పోలీసులు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఎర్లీ మార్నింగ్ వీళ్ళు లేవలేదు. అసలు దొడ్డికెట్టి బావాలో తెలవలేదు. వీళ్ళందరూ చుట్టూ ఉండే వాళ్ళకి లేచి, ఎందుకంటే ఎవరికి లెట్రిన్లు లేవు కదా, అట్లనే అది పట్టుకొని ఉంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు పోతారు, పోవటం కాదు పెరుగుతున్నారు. ఇక 10,000 మంది సిబ్బంది అన్న, వీడియోస్ ఉన్నాయి చూడండి, మేము చెప్పటం కాదు. 10,000 మంది సిబ్బంది ఏం తెలియకుండా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు ఉన్న కాలనీల్లో, దళిత కాలనీల్లో, గిరిజనులు ఉన్న కాలనీలో దాడి చేయటము ఏ రకమైన ప్రజాస్వామ్యం ఇది? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా, రాసరికం అంటారా? మనం దుబాయ్లో లేము, దక్షిణ కొరియాలో లేము. ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఈ భారతదేశంలో రాజ్యాంగమే ఎవరికైనా, రాజ్యాంగమే ఆయుధం. రాజ్యాంగం ప్రకారమే యాక్ట్ చేయాలి ఎవడైనా, అవునా కాదా? రాజ్యాంగం ప్రకారమే యాక్ట్ చేయాలి. ఆ రాజ్యాంగం ప్రకారమే ఈ భూముల్లో మేమున్నాం. ఈ రాజ్యాంగం ప్రకారమే ఇక్కడ పేదలకి భూదాన యజ్ఞ బోర్డు 1895 పట్టాలు ఇచ్చింది. 1895 పట్టాలు మనిషికి 100 గజాల చొప్పున ఆల్రెడీ ఇచ్చేసింది. వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ పట్టాలు చూసి వీళ్ళు ఇక్కడికి వచ్చి ఈ గుట్టలు బాగు చేసుకొని, అన్న వీళ్ళు డబ్బులు కమ్ముకున్నారు, డబ్బులు తీసుకున్నారు కొంతమంది చెప్పవచ్చు మీకు మీడియాకి. అందరు కూడా ఈ గుట్టను బాగు చేయాలంటే కొంత ఫండ్ అవుతుంది. అందరం కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళ పట్టాలు వచ్చిన వాళ్ళు అందరం కలిసి తలా ఇంత వేసుకుందాం, 5,000 వేసుకుందాం, 3,000 వేసుకుందాం, ఇన్ని లక్షలు అయితే ఇది బాగా అయిద్దని అడవిని బాగు చేశారు. పక్కనే అడవి ఉంది, సేమ్ ఇలాగే ఉంది. అది ఇది కూడా అట్లనే ఉంది. బాగు చేసుకోవటానికి అవి తీసుకొని ఒక కమిటీగా ఏర్పడి ఈ డబ్బులు లెక్క మొన్నటి వరకు కూడా ప్రభుత్వానికి అప్పచెప్పారు. ఎక్కడ అవినీతికి ఇక్కడ తావు లేదు. ప్రతి వాళ్ళకి 100 గజాలు ఉంది. అంటే దళితులు మాత్రమే ఉండే ఏరియాల్లో ఇది చేయటం దుర్మార్గం అన్న, రాక్షసు. ఏం జరుగుతుంది? ఎందుకు ఇంట్లో పడగొట్టడానికి కారణం ఏంది? ఏం జరుగుతుంది? భూమి అన్న, ఈ భూమి వచ్చినాకనే ఈ భూమి వచ్చినాకనే కలెక్టరేట్ వచ్చింది. కలెక్టరేట్ వచ్చినాక భూమికి వాల్యూ పెరిగింది. ఎకరం 10 కోట్ల దాకా ఉంది. ఈ పక్కనే రియల్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కొనుక్కొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని అలా చేయాలని, వాళ్ళు దీన్ని తీసుకోవాలని. దీని వెనక ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు, చంద్రబాబు కూడా ఉన్నాడు. వీళ్ళంతా ఈ 5గురు చంద్రబాబు యొక్క చుట్టాలు. వీళ్ళందరూ, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆంధ్రావాడే. మొన్న పోయినప్పుడు చెప్పిండు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయవా అని. అప్పుడు ఈడొచ్చి ఈ పని చేసిండు, తెల్లారే చేసిండు. అది అన్న ఫైనల్గా ప్రజాపాలన. నీ ప్రజాపాలనే నిజమైతే ఇవన్నీ తీసిపారనుకి ఎవరికైతే న్యాయబద్ధంగా పట్టాలు ఉంటాయో వాళ్ళందరికీ 100 గజాలు కొలిసి ఇంద్రమిళ్ళు మంజూరు చేయి. అప్పుడే నువ్వు మగోడివి, మనగాడు. జై తెలంగాణ. బాణద్ గంగ కూలిపోయినా మీళ్ళు కూడా? కూలిపోయినాయి, 2 కూలిపోయినాయి. 2 నా బిడ్డది, నాది, నా సామాన్లు మొత్తం అంత రోడ్డు మీద మొత్తం దొంగతనం చేసి తీసుకుపోయారయ్య. 9 సంవత్సరాల నుంచి ఈడే ఉన్నా. అక్కడ నాది ఇల్లు కింద అంత ఆగం చేశారు. మొత్తం ఆగం చేసి మొత్తం ఇల్లులు కలర్ కొట్టి తలుపులు తార్వేదాలు అన్న నైట్ మొత్తం వేసుకొని పోయారు. ఏమి అసలు ఏం చెప్పలే. కొద్దిసేపు లేదు, ఏం లేదు. తెల్లారగా కొన్ని తీసినాం, ఇక కొన్ని దాంట్లోనే ఉన్నాయి. వాళ్ళు పోలీసు వాళ్ళు ఎంతమంది, ఒక మనిషికి 10 మంది పోలీసు వాళ్ళు అంతమంది వచ్చారు. చుట్టూ కమ్ముకున్నారు. ఇక మేము లేవలే అప్పటికి 6ంటికి. వాళ్ళ చుట్టూ మొత్తం తీర్ణాలు ఉన్నట్టున్నారు పోలీసు వాళ్ళు. 9 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం. 9 సంవత్సరాల నుంచి నీళ్ళు లేక, కరెంట్ లేక ఇక్కడే ఉన్నాం. నైట్ పగులు ఈడే ఉన్నాం. ఆడికి పోలే. ఎక్కడైనా పోతే ఊరికి పోతే అట్లా పోతాం, అట్లా వస్తాం. బాధ లేదయ్యా. ఇల్లు కూల కొట్టారు, రోడ్డు మీద ఉన్నాయి సామాన్లు. ఎక్కడో కిరాయి ఇంట్లో, నా బిడ్డ కిరాయికి ఉంటే వాళ్ళ ఇంట్లో పెట్టినావు కొన్ని సామాన్లు. పిల్లలు ఉన్నారా ఏమన్నా? ఒక బిడ్డే. మరి ఎట్లా ఇక్కడ అసలు ఎక్కడ ఏ ఇల్లు చూసినా కూడా మొత్తం నేల మీదనే పడిపోయి ఉన్నాయి.
మొత్తం పెద్ద పెద్ద డాబాలు మంచి చెడు అన్ని మొత్తం కూలగొట్టారు. గింత కూడా జాలి బుట్టలే వాళ్ళకి. అనుకురా ఎప్పుడన్నా ఇల్లు కూలిపోతాయి చెప్పలే ఎవరు చెప్పలే కూలిపోతాయి ఇది చెప్పారని. వాళ్ళకి తెలుసు, అది వాళ్ళు ఇక్కడ ఉన్నారుగా వాళ్ళకి తెలుసులే కానీ వాళ్ళు మాకు ఎప్పుడు చెప్పలేదు. ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని చెప్పలే. ఏం కాదు మీకు, మీరు ధైర్యంగా ఉండండి మేము ఉన్నాంగా అని చెప్పారు. ఇవాళ ఒకరు కూడా లేరు ఇక్కడ వాళ్ళు. మరి ఏం చెప్తావు? ఈ కాంగ్రెస్ నాయకులు 3 మంత్రులు ఉన్నారు మీ కాడ. ఇంకా ముగ్గురు కాంగ్రెస్ మంత్రులు కాదు ఇక్కడ ఉన్నారుగా, ఇల్లు కట్టించిన వాళ్ళు వాళ్ళే చేసింది ఇది అంతా. ఏం చెప్పకుండా ఎక్కడ వాళ్ళు అటు ఏం చెప్పలే వాళ్ళు. వాళ్ళు ఏం చెప్పకుండా మా అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయినా నేను. మరి ఏమన్నా ఇచ్చే అవకాశం కనిపిస్తుందా మళ్ళీ? ఏమన్నా ఏమి ఇస్తారో ఏం చేస్తారో మరి.